వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇటీవల వరుసగా ఆభాసు పాలవుతున్న బైడెన్ అధ్యక్ష బారి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు. కుల్గాం జిల్లాలో అల్మరాలో నక్కిన టెర్రరిస్టులు బయటకు లాగి మరీ ఎన్కౌంటర్ చేసిన భద్రతా బలగాలు. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. తల్లి విజయమ్మ కలిసి నివాళులర్పించిన జగన్. వడకసిర పట్టణంలో 75వ జయంతి వేడుకలు. హాజరైన సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. హైదరాబాద్ లో భారతీయుడు 2 ప్రిలీజ్ ఈవెంట్. కమల్ హాసన్ వాయిస్ ను మిమిక్రీ చేసిన టాలీవుడ్ స్టార్ కమీడియన్ బ్రహ్మానందం. నష్టాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు 24.80 పాయింట్లు నష్టపోయి 24,299.00 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. రైట్ డీటెయిల్స్ చూస్తే అమెరికాను మరోమారు ఏలేద్దామని రెండోసారి బరిలో నిలిచిన అధ్యక్షుడు బైడెన్ కు ఇటీవల వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. సభల్లోనూ డిబేట్లలోనూ అబాసు పాలవుతున్న బైడెన్ బరి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఫిలడెల్ఫియాలో జరిగిన కార్యక్రమంలో బైడెన్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. చర్చ్ పాస్టర్ రావడానికి ముందే కుర్చీలో ఆసీనులైన బైడెన్ ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. లేచి నిల్చొని సభికులకు అభివాదం చెప్పాలని పాస్టర్ చెబుతున్న బైడెన్ అలాగే నిల్చొని కాలుపై చేతితో దరివేసుకుంటూ కూర్చున్నారు. 81 ఏళ్ల బైడెన్ ఇటీవల వరుసగా విమర్శల పాలవుతున్నారు. జూన్ 27న 78 ఏళ్ల ట్రంప్ తో జరిగిన డిబేట్ తర్వాత బైడెన్ అభ్యర్థిత్వంపై ప్రశ్నలు మొదలయ్యాయి. అధ్యక్షుడిగా ఎన్నికైతే మరో 4 ఏళ్లు ఆయన బాధ్యతలు నిర్వర్తించగలరా అన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేశారు. అయితే బైడెన్ మాత్రం ఈ విమర్శలను నాన్ సెన్స్ అంటూ కొట్టిపడేశారు. తాను అధ్యక్ష బరిలో ఉంటానని స్పష్టం చేశారు. That saved a wretch like me. Oh, I once was lost, but now I'm found. Was blind, but now I see. Let us stand together. Oh, at the cross, at the cross, where I first saw the light, and the burdens of my heart rolled away. It was there by faith. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 6 హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా బలగాలు ఓ ఇంట్లో ఫేక్ అల్మారాలో నక్కి ఉన్న టెర్రరిస్టులని బయటకు లాగి ఎన్కౌంటర్ చేశారు. అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో భారత భద్రతా దళాలు జమ్మూ కాశ్మీర్లో భద్రతపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా అనుమానిత ప్రాంతాలని జల్లెడపట్టాయి. ఈ తరుణంలో ఆదివారం సాయంత్రం కుల్గాం జిల్లాలోని చింగాం, సౌత్ కాశ్మీర్, కుల్గాం అనే ప్రాంతాల్లో నివసించేందుకు టెర్రరిస్టులకు స్థానికులే వసతి కల్పించారనే సమాచారంతో ఎన్కౌంటర్ ఆపరేషన్ నిర్వహించాయి భద్రతా బలగాలు. ఈ సందర్భంగా ఓ ఇంట్లో ఫేక్ అల్మారా మాటున బంకర్ ను ఏర్పాటు చేసుకున్న టెర్రరిస్టులని బయటకు లాగి ఎన్కౌంటర్ చేశాయి. फोन दे अंदर का पूरा वीडियो बनाना। सर मोबाइल दे दो। सब पूरा है। हाँ पूरा चारों अंदर जा जहाँ तक जा सकते हैं जाओ। सर अंदर हाँ राइट आगे जा 2 कदम आगे जा राइट रूम जा। हाँ जा अंदर वहां से पूरा दिखा। अभी दाएं बाएं कर फोन को, ऊपर भी दिखा छत।
वहाँ पे कहीं कुछ सामान पड़ा है अंदर? नहीं सर, है? नहीं सर, नहीं नहीं सर, यहाँ तो खाली ये है। क्या कहते हैं उसको, जो अपना ये है अंदर दीवार के अंदर छोटी छोटी जगह है ना, नहीं ये तो लाइट अंदर कर दीवार में थोड़ी थोड़ी जगह है, उसमें देख कोई आई कार्ड, कोई कागज, कुछ पन्नी वन्नी कुछ रखी है क्या? नहीं सर, यहाँ तो कुछ नहीं है। कुछ नहीं है, आ जाओ। नहीं सर, फोन देते पहले। ये नहीं। దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం ఎడుపులపాయల్లోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి నివాళులర్పించారు. పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. जोहार वैएसआर जोहार वैएसआर जोहार वैएसआर जगदन्न नायकत्वम जगदन्न नायकत्वम जगदन्न नायकत्वम శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద 75వ జయంతి వేడుకలను సోమవారం సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వృద్ధులకు బ్రెడ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. దేశంలోని రాజశేఖర రెడ్డి గొప్ప పరిపాలన అందించారని రఘువీరారెడ్డి తెలిపారు. जोहार वैएसआर 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 जोहार पार्टी के वर्धिल्लाले जोहार वैएसआर जोहार वैएसआर जोहार वैएसआर మనందరికీ ఆత్మ బంధువు, మన అందరి ఇళ్ళలో ఒక అన్నగానో నా తమ్ముడుగానో ఉన్న అతను జీవించినంత వరకు మన మధ్యలోనే ఉన్నటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈనాటికి 75 సంవత్సరాలైంది. అతను మనకు కనుమరుగై 15 సంవత్సరాలైంది. ఈ సెప్టెంబర్ 2వ తేదీకి 15 ఏళ్ళైనా ఇంకా మన మధ్యలో ఉన్నాడేమో అనేటువంటి భావనే ఉంది. కాదు, మరో 100 సంవత్సరాలైనా మన మధ్యలోనే ఖచ్చితంగా ఉంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ భారతదేశంలో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు. అతి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి కూడా అతనితో కలిసి పనిచేసిన వారిగా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం యాదవ్ కళ్యాణ మండపం వద్ద ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ లో ఉద్యోగుల నియామకాలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మడకశిర ప్రాంతంలో ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ లో దాదాపుగా 3000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. నిరుద్యోగుల సమస్యలు తీర్చడానికి మడకశిర ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు తెలిపారు. సూచన మేరకు తిప్పేశ్వర గారు, నేను, సోమశేఖర్ గారు ఆ యాజమాన్యాన్ని కలిసి త్వరలో ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించండి, మాకు మీరు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే 3000 మంది మహిళలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, తర్వాత డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు
మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వం నుంచి, నాయకుల నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళని అడిగి ఒప్పించుకొని ఈరోజు జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆ సంస్థ యాజమాన్యం పంపినటువంటి జనరల్ మేనేజర్లు సోమశేఖర్ గారు అందరూ వచ్చి జాబ్ మేళాలో పాల్గొని మహిళలకి ఆ ఫ్యాక్టరీ నుంచి ఉన్నటువంటి ఉపయోగాల్ని చెప్పడం జరిగింది. వరలక్ష్మి వ్రతం రోజు ఆ ఫ్యాక్టరీని ఘనంగా ప్రారంభించాలని చెప్పేసి ఆ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. అవే కాకుండా ఇంకా ఇతర కంపెనీలు కూడా, గార్మెంట్ ఫ్యాక్టరీలను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో బెంగళూరులో ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గం నుంచి వలసపోయినటువంటి వాళ్ళందరినీ వెనక్కి పిలిపించి జీవనోపాధి కల్పించేటువంటి క్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలని చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా మడకశిర నియోజకవర్గాన్ని పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేశ ప్రజలు ఆయురారోగ్యాలు సంపదలతో విలసిల్లాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్పం నెరవేరి భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని కోరుకున్నానని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు. ఆదివారం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. Historical government, third time is formed government. In that government, for a Tamil representation, for Tamil people's participation, he given me an opportunity for the Ministry of State for Information and Broadcasting and Minister of State for the Parliament Affairs. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all the prosperity, wellness and good health to the citizen of the country. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నూతన ఇసుక విధానంపై ఆదివారం మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు. 120 స్టాక్ పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉన్నట్టు గుర్తించామన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కాదండి, స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. 120 స్టాక్ పాయింట్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం. 120 స్టాక్ పాయింట్స్ లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది. అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి అది అక్కడ ఉన్నటువంటి ఏడీలు డీడీలు దాన్ని ఎస్టిమేట్ చేయడం జరిగింది ఎంత ఉంది అనేది. దాన్ని ఇమ్మీడియట్ గా రేపటి నుంచి లేకపోతే ఎల్లుండి నుంచో దాన్ని ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సన్రైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్ గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. సైట్ ఏమో ఉడికి అలా చిటుకుమని ఆన్ అయినది చిటుకుమని ఎగిరిపోయేది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 470 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మరి ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తా ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా శుభ పరిణామం అని కూడా తెలియజేసుకుంటూ గైడ్ లైన్స్ అన్ని కూడా రేపు ఎల్లుండిలో మొత్తం కూడా నిన్ననే వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీచ్ని ఐడెంటిఫై చేశారు. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్ గా ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తిరువూరు నియోజకవర్గంలో విసన్నపేట మండలం నర్సాపురం పాఠశాలలో ఆదివారం వాసనాయకేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుండి అనేక మంది రోగులు కంటి పరీక్షలను చేయించుకున్నారు. ఆర్బీఎస్ జాతీయ అధ్యక్షుడు జి సుబ్రహ్మణ్యేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంటి వైద్యులు రోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
చేయించుకుంటాను చేయొచ్చు, అది మీ ఇష్టం. డబ్బులు కూడా ఇస్తాను ఆపరేషన్ చేస్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి మంగాపురం తండా గ్రామాల మధ్యన నూతనంగా నిర్మించనున్న బీట్ రోడ్ నిర్మాణ పనులకు మరియు వల్లభి ఆంజనేయ స్వామి దేవాలయం మధ్యన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు వల్లభి గ్రామం వద్ద ఆదివారం తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆషాఢ మాసం జాతర మహోత్సవంలో భాగంగా పెద్దాపురం పట్టణం చేపలవారి వీధి గంగా భవానీ ఫిషర్స్ మ్యాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన పెద్దాపురం మరిడమ్మ జాతర సంబరానికి విచ్చేసి జాతర మహోత్సవాన్ని ప్రారంభించిన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ విత్తనాల వెంకటరమణ, పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజసూరిబాబు రాజు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప గారి తనయుడు నిమ్మకాయల రంగనాథ్, అలాగే టీడీపీ జనసేన టౌన్ ప్రెసిడెంట్లు రండి సత్యనారాయణ, పొలమరశెట్టి సత్యబాబు, అధ్యక్షులు కటారి 20వ వార్డు కౌన్సిలర్ ఒబిలిశెట్టి గణేష్ గున్ని, బెందులూరి స్వామి, అల్లం కుమార్, వంగలపూడి సతీష్, కొర్ల సుబ్బు, ఖండవల్లి సత్య, కరెడ్ల రాజా, నున్న భాస్కర్రావు, నెల్లి నాని, ఆనందరాజు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంపతిపురం కొత్తూరు పంచాయతీ జగనన్న కాలనీలో వైసీపీ బోగస్ ఇంటి స్థలాల పట్టాల రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు. అనకాపల్లి మండలం కూటమి నాయకులు మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీలో మొత్తంగా 432 మంది హౌసింగ్ లబ్ధిదారులను గుర్తించి సంపతిపురం పంచాయతీ జగనన్న కాలనీలో 2
2-2 సర్వే నంబర్లో 303 ఆథరైజ్డ్ పట్టాలు ఇవ్వగా, అలాగే సత్యనారాయణపురం పంచాయతీలో 36 సర్వే నంబర్లో 129 పట్టాలు ఇవ్వడం జరిగిందని, కానీ సంపతిపురం పంచాయతీలో 2-2 సర్వే నంబర్లో వైసీపీ నాయకులు మరొక 52 పట్టాలు బోగస్ పట్టాలు సృష్టించి వాటిని అమాయక ప్రజలకు అమ్మి దోచుకోవడం జరిగిందన్నారు. కూటమి పార్టీ నాయకులకు ఆదేశాల మేరకు ఆ కాలనీని సందర్శించగా ఒక సంపతిపురం పంచాయతీలో మొత్తంగా 380 స్థలాలను గుర్తించడం జరిగిందని, సత్యనారాయణపురంలోనూ 129 గాను 140 స్థలాలను ఇచ్చారని, మొత్తంగా ఈ జగనన్న కాలనీలో 80 నుంచి 90 బోగస్ పట్టాలు సృష్టించి స్థలాలు వైసీపీ నాయకులు అమ్ముకొని దోచుకున్నారని అన్నారు. అందులో భాగంగా సంపతపురం 2-2 దాన్ని వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఆ 303 పట్టాలు కాకుండా ఇంకో 52 స్థలాలను లెవెల్ చేసి 52 స్థలాలు వేసి 52 పట్టాలు కూడా బోగస్ పట్టాలు సృష్టించి బయట ఊర్ల వాళ్ళకి అమ్ముకోవడం జరిగింది. ఇవి స్టార్టింగ్ 1,50,000 స్టార్ట్ చేసి మొన్న ఎండింగ్ గవర్నమెంట్ కూలిపోయే టైంకి 3,50,000 వరకు ఒక్కొక్క స్థలాన్ని అమ్ముకొని నాయకులందరూ కూడా దీన్ని క్యాష్ చేసుకున్నారు. ఇది కాకుండా 303 ఏవైతే ఇక్కడ కొత్తూరుకి ఇచ్చారో అవి కాకుండా 129 ఫ్లాట్లు సత్యనాపురంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సత్యనాపురంలో చూస్తే 140 ఫ్లాట్లు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అక్కడికి పంపించేసి చేయడం జరిగింది. ఓవరాల్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వైసీపీ నాయకులు 70 నుంచి 80 ఫ్లాట్లు అన్అఫిషియల్గా వేసి అమ్ముకొని డబ్బు సంపాదించుకున్నారని మా ఇన్ఫర్మేషన్లో ఉంది. దీనిపై మేము ఈ ఇన్ఫర్మేషన్ని ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పేలా గోవింద్ గారికి, ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి ఎంపీ సీఎం రమేష్ గారికి, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి దీనిపైన తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఏవైతే బోగస్ పట్టాలన్నా ఇవి క్యాన్సిల్ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందులో అవకాశం కల్పించవలసిందిగా ఎమ్మెల్యే గారి రిక్వెస్టులు పెట్టుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా కూటమి నాయకులు అందరూ సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏదైతే అవినీతి జరిగిందో అవినీతి పరులను బయటికి తీసి వాళ్ళకి చట్టం తన పంచ చేసుకోకపోతే కాబట్టి శిక్షించడం కోరుతున్నాం. మా పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు, మేము ఎవరి మీద కక్షపూర్తి చర్యలు చేయట్లేదు, మా ఆకాంక్ష ఒకటే మా ఏరియాలో ఏ తప్పు జరిగిందో ఆ తప్పుని తీసి మేము బయట పెట్టడమే మా యొక్క. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ 1లో వెలిసిన భారీ నిర్మాణాలు సోమవారం కూల్చివేసిన అధికారులు అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డ పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి పీర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం ఇలా ప్రజలను ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేనే మేయర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి, ఇక్కడ నీ ఓటు పెట్టుకో పీర్జాదిగూడలో గెలిచి చూపి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఇంకా 6 నెలలు కూడా లేదు పదవి. నాకెంత జనవరి 26 లాస్ట్. ఈ యొక్క 6 నెలలలోపే పదవి గుంజుకొని సంపాదించుకోవాలి. నేను చెప్తున్నా వాటి అందరికీ 6 నెలల తర్వాత మాదే ప్రభుత్వం, 4 ఏళ్ళు మా ఇష్టం వచ్చింది చేస్తున్నాం అని చెప్తున్నట. నేను ఉన్నంత వరకు, మేము ఉన్నంత పీర్జాదిగూడ ప్రజలున్నంత వరకు నీ ఆటలు సాగనీయ సుధిరెడ్డి. ఇట్లాంటిది ఏమైనా తాత్కాలికంగా నష్టం చేస్తుండొచ్చు. భూమి అయితే గుంజుకపోలేవు కదా, భూమి ఇక్కడే ఉంటుంది, భూమి ఏడికి పోదు. కోర్టులు ఉన్నాయి, కోర్టుల మీద మాకు గౌరవం ఉంది, లేకపోతే అధికారుల మీద అప్పీల్ చేసుకుంటాం అవసరం అయితే తప్ప ఇట్లా మేము భయపడి ఈ యొక్క పీర్జాదిగూడలో కార్పొరేటర్లు వచ్చి నీకు లొంగి జీవజూరు దండం పెట్టి నీకు కాలు పెట్టేది. చెర్ల మండలం కలివేరులో పోడు భూములను ఫారెస్ట్ అధికారుల ఆక్రమణను నుంచి నిలుపుదల చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఆవునూరి మధు అన్నారు. గత 20-30 సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేస్తున్న రైతులందరికీ ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఆదివారం నిర్వహించిన సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే పోడు భూముల రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులను అరికట్టాలని పేర్కొన్నారు. సేద్యం చేయకుండా ఆగినటువంటి ఒక పరిస్థితి, సేద్యం చేసేటువంటి ఈ భూముల్ని దౌర్జన్యంగా ఫారెస్ట్ వాళ్ళు చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా ఆక్రమించడం అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఈనాటికి కూడా ప్రభుత్వం వీటికి పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ వాళ్ళు అడ్డు తగులుతున్నటువంటి ఒక స్థితి కూడా ఉన్నది. గ్రామ సభ తీర్మానం చేసింది, వీటిని అన్నిటిని సర్వేలు చేసినారు. సర్వేలు చేసినటువంటి పత్రాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, అయినా పట్టాలు రానటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ భూమి ప్రభుత్వ ల్యాండ్, ఈ భూమిని ఫారెస్ట్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్రమించడానికి అవకాశం లేనటువంటిది. 2005లో నరికినటువంటి దాఖలాలు కూడా వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. 2003లో ఈ భూమి నరికినటువంటి ఒక సమయంలో ఈ గ్రామస్తుల పైన కేసులైనటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కూడా ఉన్నది. అయినా ఇప్పటికీ ఫారెస్ట్ వాళ్ళు దౌర్జన్యంగా ఈ భూములలో మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి ఒక చర్యల్ని ఫారెస్ట్ వాళ్ళు ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పేది, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తానని చెప్పేది, భూములను ఆక్రమించొద్దనేటువంటి చెప్పేది. ప్రభుత్వ పద్ధతులకి, ప్రభుత్వ విధానాలకి భిన్నంగా ఇక్కడ ఉండేటువంటి ఒక రేంజరు, ఇక్కడ ఫారెస్ట్ అధికారులు కొంతమంది కుమ్మక్కై వాళ్ళకి నిధులు వచ్చాయని చెప్పి ఆ నిధులలో అవినీతి వాళ్ళకు ఉన్నది కాబట్టి, వాళ్ళకి లాభాలు ఉన్నాయి కాబట్టి
ఆదివాసీలకి జీవనాధారమైనటువంటి ఈ భూముల్ని ఆక్రమించేటువంటి చర్యల్ని చేపట్టడం అనేటువంటిది సరికాదని చెప్పి మేము ప్రకటిస్తున్నాం. ఇప్పటికైనా ఈ భూమి మీదకి రాకుండా ఆలోచించమని చెప్పి ఫారెస్ట్ అధికారులను కోరుతున్నాం. మొక్కలు పెట్టేటువంటి పరిస్థితి వస్తే మాత్రం విశ్వనటులు కమల్ హాసన్ వాయిస్ ను టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మిమిక్రీ చేశారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన ఆయన సరదాగా కమల్ ను ఇమిటేట్ చేసి ప్రేక్షకులను అలరించారు. బ్రహ్మానందం మాట్లాడుతుంటే డైరెక్టర్ శంకర్ అలాగే చూస్తూ ఉండిపోయారు. ఈ సినిమా ఈ నెల 12న థియేటర్లలో విడుదల కానుంది. అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ నెంబర్ 1 బాగా హిట్ చేశారు, అందరికీ తెలుసు. ఈ సినిమా అంతకంటే ఎక్కువ కష్టపడ్డాను. మన సౌత్ ఇండియన్స్ అందరూ నన్నంతో ఆశీర్వదించారు, అభినందించారు. ఐఎమ్ సో హ్యాపీ టు. నాకు మాటలు ఎక్కువ రావటం లేదు, ఎందుకంటే సంతోషంగా ఉంది. మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. కానీ ఈ సినిమాను మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ విల్ బి హ్యాపీ. ఆల్వేస్ యువర్ కమల్ హాసన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమల్ హాసన్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి. సారీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్ట. భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:15 సమయానికి సెన్సెక్స్ 159.63 పాయింట్లు క్షీణించి 79,836.97 వద్ద, నిఫ్టీ 24.80 పాయింట్లు నష్టపోయి 24,299.00 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో టాటా మోటార్స్, హెచ్యుఎల్, ఓఎన్జీసీ, సిప్లా, హెచ్డిఎఫ్సి లైఫ్ లాభపడగా టైటాన్, ఐసిఐసిఐ, శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.45 వద్ద ప్రారంభమైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇటీవల వరుసగా ఆభాసు పాలవుతున్న బైడెన్, అధ్యక్ష బారి నుంచి తప్పుకోవాలని డిమాండ్లు. కుల్గాం జిల్లాలో అల్మరాలో నక్కిన టెర్రరిస్టులు బయటకు లాగి మరీ ఎన్కౌంటర్ చేసిన భద్రతా బలగాలు. నేడు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి. తల్లి విజయమ్మ కలిసి నివాళులర్పించిన జగన్. వడకసిర పట్టణంలో 75వ జయంతి వేడుకలు. హాజరైన సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. హైదరాబాద్ లో భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్. కమల్ హాసన్ వాయిస్ ను మిమిక్రీ చేసిన టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. నష్టాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు 24.80 పాయింట్లు నష్టపోయి 24,299.00 వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.